ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిన్ను వెళ్ళమని చెప్పాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పడం లేదు. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను సార్. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. డబ్బులు ఈరోజు కాకపోతే మరో 4 రోజుల్లో సర్దుబాటు చేయొచ్చు. దాని గురించి సమస్య లేదు. కానీ మీరు మా ఇంట్లో మరో 4 రోజులు ఎక్కువ ఉంటే ఎవరితో ఎలాంటి మాటలు పడాల్సి వస్తుందో అనేది అసలు సమస్య. అదే ఆయన భయం కూడా. ఇండైరెక్ట్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారా? మనం బాకీ తీర్చేశాం కదా, ఇక జైలు నుంచి రిలీజ్ అయినట్టు హ్యాపీగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోతారు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా ఫ్రెండు? నిజంగా వెళ్ళిపోతున్నావా? తప్పదు కదా, వెళ్ళాలి. ఏదో విధంగా ఉండిపోవచ్చు కదా. నేను మొదట అలానే అనుకున్నాను, కానీ నేనుంటే మీరంతా ఈ ఊళ్ళో వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. నాకు మీరంతా ఇంత దగ్గరైపోయారు కదా, నా వల్ల ఇంట్లో ఎవరికి కష్టం రాకూడదు, అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూస్తే చాలా భయం వేసింది. ఎందుకో నువ్వంటే అస్సలు నచ్చలేదు. కానీ ఉండే కొద్దీ నువ్వంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఏడుపు వస్తుంది రిషి. తప్పదు, నువ్వు నా ఫ్రెండ్వి కదా. నువ్వు ఏడుస్తుంటే నాకు బాధగా ఉంటుంది కదా. ఏడవకూడదు, సరేనా? అయితే నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు వెళ్ళను అనుకున్నావు అన్నమాట. అవును, కానీ నాన్నకి ఒంట్లో బాగోలేనప్పుడు నువ్వు సాయం చేసావు చూడు, అప్పుడు నువ్వు చాలా మంచోడిగా కనిపించావు. హాస్పిటల్లో నాకు ఆకలేసినప్పుడు దగ్గరుండి తినిపించావు కదా, అప్పుడు నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్లా అనిపించావు. మా అక్కని సర్పంచ్ ఏడిపించాడని చెప్తే వాడిని తరిమి తరిమి మరి కొట్టావు కదా, అప్పుడు నువ్వు మంచి హీరోలా కనిపించావు. మా కోసం గుడిలో దెబ్బలు తిన్నావు. మమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదని వీధి అరుగు మీద పడుకుంటున్నావు. బుచ్చిబాబు దగ్గరికి అక్క ఒంటరిగా వెళ్తే అక్కడ కూడా తోడుగా ఉన్నావు. నువ్వు పక్కనుంటే ఏదో తెలియని ధైర్యంగా ఉంటుంది రిషి. నువ్వు ఉంటే నేనెంత హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం అక్క బర్త్డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేయగలిగాను. అదంతా నీ వల్లే కదా. నువ్వు వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు ఆగట్లేదు రిషి. ఏడవకు, నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మరి నేను కూడా ఏడవనా? వద్దులే, అసహ్యంగా ఉంటుంది. నువ్వు ఏడిస్తే నీ మొహం అస్సలు చూడలేము. అవునా? వెళ్దాం పద. నాన్న, రిషి వెళ్ళిపోతున్నాడు నాన్న.
నేను బయలుదేరుతున్నాను సార్. నా ప్రాణం నిలబెట్టడానికి డబ్బు రూపంలో నువ్వు ఇచ్చిన 10 లక్షల రుణాన్ని ఏదో విధంగా తీర్చగలిగా. కానీ దేవుళ్ళ ఆ క్షణం నువ్వు అండగా నిలబడ్డావు. మాకందించిన ఆ సాయం తాలూకు ఆ రుణాన్ని మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేం బాబు. ఆ విషయంలో నిన్ను జీవితాంతం మేం గుర్తుపెట్టుకుంటాం. నిజమే బాబు, ఆ రోజు ఆయన దక్కుతారా లేదనని చాలా భయపడ్డాం. పెద్ద దిక్కును కోల్పోతే మా గతి ఏమవుతుందా అని చాలా కంగారు పడ్డాం. నిజంగా ఆయన అన్నట్టు దేవుడు పంపించినట్టే అప్పుడు నువ్వొచ్చావు. నీ మేలు జన్మలో మర్చిపోలేం బాబు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానని చెప్తున్నా 2 రోజులు ఉండి వెళ్ళమని చెప్పలేని స్థితిలో ఉన్నాం. ప్రపంచం ఎంత ఎదుగుతున్నా మనిషి లోకానికి భయపడే స్థితిని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. పురాణ పురుషుల కాలం నుంచి ఈ కాలం వరకు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. నీ దగ్గర బయటపడలేదు కానీ ఇన్ని రోజులు ఆయన మానసికంగా చాలా నలిగిపోయారు బాబు. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేదు. నువ్విచ్చిన 10 లక్షలు తిరిగివ్వమని నువ్వు ఏ రోజు మమ్మల్ని అడగలేదు. కానీ నీ బాకీ తీర్చకుండా నేను పంపించడానికి మా మనసులు ఒప్పుకోలేదు. అలాగని నువ్వు మాతోనే ఉంటూ ఉంటే నలుగురు అనే మాటలు వింటూ భరించలేకపోయాం. నువ్వు ఉండమనలేక వెళ్ళమనలేక ఒక రకమైన చిత్రవద అనుభవించాం బాబు. ఆ విషయానికొస్తే మేం మాత్రమే కాదు, నువ్వు కూడా ఇక్కడుండి చాలా ఇబ్బంది పడ్డావు. ఎన్నో అవమానాలు భరించావు. మేం పంచాయతీలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ శిక్ష నువ్వు అనుభవించావు. మాతో పాటు ఉంటుంటే నలుగురు నానా మాటలు అంటున్నారని తెలుసుకొని శ్రీమంతుడు అయి ఉండి కూడా ఇంటి అరుగు మీద కటిక నేలపై పడుకున్నావు. మేమిబ్బందులు పడుతూ నిన్నిబ్బంది పెట్టే కంటే ఏదో విధంగా బాకీ తీర్చి నిన్నిక్కడి నుంచి పంపించేస్తే నాకు నీకు కూడా మంచిదని చివరికి 1 ఎకరం పొలం కూడా రాసిచ్చేశాం. ఇప్పుడు మాకు చాలా రిలీఫ్గా ఉంది బాబు. మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి సార్. మీ శ్రేయోభిలాషిగా నేను కోరుకునేది అదే. ఇక్కడికి వచ్చేంత వరకు మనుషుల మధ్య ఆప్యాయతలు విలువల గురించి నాకు పెద్దగా తెలీదండి. నేను కోల్పోయిన జీవితాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పటికీ నా గమ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. కానీ మీ అందరితో గడిపిన ఈ టైం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు తెలియకుండానే ఇంట్లో మనిషిని అయిపోయాను. భవిష్యత్తులో ఎప్పుడైనా నాకంటూ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఆలోచిస్తే ఖచ్చితంగా మీరందరే నాకు గుర్తొస్తారు. అమ్మా, మీరు నన్ను ఒక బిడ్డలా చూసుకున్నారు. అమ్మలా నా ఆకలి తీర్చారు. ఒక ఆడపిల్ల కన్న తల్లిగా మీ భయాలు మీకున్నా అవి మీలోనే దాచుకొని నన్ను ప్రేమగా చూసుకున్నారు. మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఈ జర్నీలో హర్నాథరావు గారి లాంటి మంచి మనిషి పరిచయం అయ్యారు. హారిక లాంటి కల్మషం లేని ఫ్రెండ్ నాకు దొరికింది. మిమ్మల్ని అందరినీ నేను గుర్తుపెట్టుకుంటాను. నా వల్ల తెలిసి తెలియక మీకు ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి నన్ను క్షమించండి.